హల్లెలూయా. నయమోను రాజు యొక్క దేహం ఎలా మార్చబడదంట? చిన్న బాలుడి దేహంగా. తనలో ఏమైపోయిందా రోగం, ఏమైపోయిందా జబ్బు, ఏమైపోయిందా తెగులు, ఏమైపోయిందా వ్యాధి, ఏమైపోయిందా కుష్ఠం, 7 మార్లతో సంపూర్ణమైన స్వస్థత స్థితుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది రాజు గారి, ఈయన ఎవరో, ఆ దైవజనుడు ఎవరో, ఆ ప్రవక్త ఎవరో, ఆ సేవకుడు ఎవరో, ఆయన దేవుని సేవకుడు, ఆయన జీవితం కలిగిన దేవుని సేవకుడు, ఆయన జీవితం కలిగిన దేవుని భక్తుడు అని అర్థమైందండి. అర్థమైనట్టే ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన పాదాలపై పడబోతుంటే, కాదు కాదు నువ్వు అక్కడ ఎక్కడ ప్రభు పాదాలు కృతజ్ఞత కలుగు. మోసే నియమించిన యాజకుడు నియమించిన కానుకని దేవునికి కనుపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయాడు ఆయన సైమోన్ వెళ్ళిపోయి ఆయన మరుసటి రోజు ఆయన ఏం చేశాడు తెలుసా? కొన్ని బళ్ళు మీద దానము, ఐశ్వర్యం, బంగారం, వెండి, వెలగలు, వస్త్రాలు, ధనధాన్యాలు సర్వ సమృద్ధిగా అధికార దగ్గరికి ఏంటో రాజు పదవి ఉంటుందా అన్నీ తీసుకొని బల మీద వేసుకొచ్చి. మీరు వినాలి ఈ మాట, మీకు అందుకే చెప్తాను, ఫైనల్ చెప్తాను. అన్నీ తీసుకొచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చాక ఆయన సాగలపడి నమస్కారం చేసి, అయ్యా దైవజనుడా ఈ చిన్న అర్పణను స్వీకరించి. గేహజీతో చెప్తాడు, తెచ్చినవి తెచ్చినట్టుగా వెనక తిరిగి తీసుకెళ్ళిపోమని. హల్లెలూయా, హల్లెలూయా. తెచ్చినవి తెచ్చినట్లుగా వెనక్కి ఎక్కడ ఉండడానికి వీలు లేదా? దానికి ఒక నియమం పెట్టాడు ముందే. మోషే నియమించిన కానుక యాజకుని కనుపరుచుకోమని చెప్పేశాడు కదా. నాకు కాదు రావాల్సిందే, దేవునికి రావాలా ఘనత. తండ్రిని దేవునికి రావాలి మహిమ, దేవునికి రావాలి ప్రభావం, దేవుని నామం హెచ్చించబడాలి, దేవుని ఘనపరచబడాలి, దేవుడు కొనియాడబడాలి. దేవుడే ఈ కార్యం చేసిందని వారికి తెలియాలంటే నేను నీకు వారికి ఇచ్చానని నాకు తిరిగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గెహజీ ఎలా తెలుసా? ఇష్కరయోధుడు, ఆకాను లాంటి వాడు, ఆమాను లాంటి వాడు, ధనాపేక్ష కలిగినట్టు వాడు. ఈయన ఏం చేశాడో తెలుసా? తిరిగి సిరియా దేశపు నయమాను రాజు ఆ ధనంతో అతని రాజ్యానికి వెళ్ళిపోతుంటే, తన కోటలోకి వెళ్ళిపోతుంటే గెహజీ తిరిగి వెతుకుంటేనాడు. ఏం చూసి? ఆయన తెచ్చిన బంగారం, తను తెచ్చిన ఐశ్వర్యం, తను తెచ్చిన వెలుగు, ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ యొక్క రథములకు అడ్డుపడిపోయి, రాజా రాజా, నయమోను మహారాజా ఆగండి, బండి రాప. మా గురువుగారు అలాగే చెప్తారు, అవన్నీ ఇదిగో ఈ కోటలోకి మంచి తిప్పని అని తీసుకొని అవి దాచి నాకేమీ తెలియదు అన్నట్టుగా మళ్ళీ వచ్చారంటే అనమాట. ఏం చెప్పినట్టు? రాజా మా గురువుగారికి ఏమీ తెలియదు, ఆయన నన్ను పంపించాడు, ఇల్లుని వెళ్ళి తీసుకొచ్చి ఈ గదిలో పెట్టని చెప్పాడు, కనుక ఇదిగో ఈ కోట గదిలోకి తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. పెట్టేసి అది పెట్టేసి వెళ్ళిపోయాడు. మహారాజు గారు మాట విన్నారు, ఆయన పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? ఎవరు? ఎక్కడ? దేవుని సముఖంలో దైవజనుడి పక్కన ఆ గేటు దగ్గర, ఆ ద్వారముల దగ్గర నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆ ద్వారముల దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అంటాడు, గెహజీయా నా ఆత్మ నీతో. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉంటుంది, నీతోనే వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. గెహజీతో ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ఆత్మ నీతో రాలేదా? ఏం రాలేదు? నా ఆత్మ
నీతో రాలేదా? దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ ఎలీషాకు తెలియపరిచింది. గేహజీ చేసిన పాపాన్ని ఒక మాట చెప్తాడు, చదవండి. ఏమంటాడు తెలుసా? ఆ నయమునకు కలిగిన కుష్టి నీకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇదంతా చెప్పడానికి కాదు, దేవుని ఆత్మ మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీతో వస్తుంది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఆ పని చేయాలా వద్దని ఆలోచన చేసి మీరు చేస్తే మీకు మంచిది. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆత్మ మీలో ఉంటుంది అని చెప్పడానికి నాకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా మాట చెప్తాడు. చూడండి కిందని చివరి మాట 30వ వచనం. గాయములు చేయ దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనము తొలగించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాయాలు, దెబ్బలు, ఇది నిత్యముగా మనం ఆలోచిస్తే యెషయా గ్రంథంలో 53:5 ఒక మాట ఉంటారు. మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత మీకు స్వస్థత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమైతే దేవుడైన యేసయ్య, ప్రభువైన యేసయ్య మీ కొరకు అనేకమైన హింసలు పొంది, అనేకమైన దెబ్బలు పొంది, మీ మీద ఉన్న రోగాన్ని, వ్యాధిని, మీ మీద ఉన్న ప్రతి విధమైన అపరాధములన్నిటిని ఆయన మోసి భరించి మిమ్మల్ని శుద్ధులుగా చేయడానికి, మిమ్మల్ని స్వస్థపరిచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ వ్యసనాలు భరించాడు, మీ రోగాలు భరించాడు, మీ వ్యాధులు వహించుకున్నాడు. సమస్త శాపము కూడా సిలువ మ్రాణి మీద ఆయన మోసాడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు తెచ్చాడు తెలుసా? మిమ్మల్ని శుద్ధులుగా చేయడానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి, నిన్ను నన్ను సత్యవంతులుగా చేయడానికి, నిన్ను నన్ను సత్యమునకు సాక్షులుగా ప్రతిష్ఠింప చేయడానికి ఆయన నన్ను ఆత్మ నీలో పెట్టాడు. ఏజ్కేలు 37వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. జీవాత్మ వారిలో ప్రవేశించి వారికి ఎముకలకి ఏమొచ్చిందట? జీవము కలిగిందట. ఎన్ని పని ఎముకలు ఆ లోయలో ఉన్నాయి, ఆ ఎముకలు బ్రతకగలమని ఏజ్కేలు అడిగితే అది యెహోవాకే తెలియని చెప్పినప్పుడు ఆ ఎముకలట గడ 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 శబ్దంతో ఏకమైనప్పుడట వాటికి మాంసం కూర్చబడి, నరమల కూర్చబడి, జీవాత్మ వాటిలో ప్రవేశించగా ఆమె నిలుచుని రాయబడి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. జీవాత్మ అనగా పరిశుద్ధాత్మ అనగా యెహోవా పెట్టిన దీపము అనగా యెహోవా పెట్టిన ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వెప్పుడు పరిశుద్ధుడివే. హల్లెలూయా. నువ్వెప్పుడు నీతిమంతుడివే, ఎప్పుడు నువ్వు క్రీస్తు బిడ్డవే, క్రీస్తును అనుసరించి క్రీస్తును అమ్మనించినట్టు వాడివే, నువ్వు క్రీస్తు వారసుడివే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎల్లప్పుడూ ఆయన నీ మీద ఉన్నట్టు ప్రతి చిత్రముతో యాజ్యమాడుతూ ఆయన వాత్సల్యము నీకు చూపుతూ నీ దీపం ఆరిపోకుండా మండుతూ ప్రకాశింపచేయడానికే దాసులు బలిపీఠం మీద అరిగి కరిగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దాసులు పిరిగ్గా మార్చబడతారు బలిపీఠం మీద, దాసులు బూడిదగా మార్చబడతారు బలిపీఠం మీద. మీ దీపములు ఆరిపోకూడదు, మీ దీపములు సల్లారిపోకూడదు, మీలో మండుతూ ప్రకాశించాలి, మీరు సన్నగా అయిపోకూడదని ఎలీషా ప్రవక్త అదే చేశాడు. ఎలీషా ప్రవక్త అలా మండుతూ లేకపోతే నయమాను రాజుకు స్వస్థత వచ్చి ఉండేదే కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎల్లప్పుడూ దీపం నీలో పెట్టి వెలిగించకపోతే ఈరోజు అని అంటాడు. ఏమంటాడు చూసారా? చూడండి, తలను మెరిసిన వృద్ధులు సౌందర్యము ఏంటట? తలను మెరిసిన వృద్ధులకి ఏంటట? సౌందర్యం, ఆ ఫలము, ఆ ప్రత్యక్షత. యవ్వన కాలం మంది పుట్టిన బిడ్డలు బలవంతుడి చేతిలో భానువంతులు. వృద్ధుడికి అలంకరణ దేవుడిచ్చిన బలం. ఆయనలో ఉన్నంతకాలం కూడా వృద్ధుల జీవితాల్లో ఎలాంటి శత్రువు, ఎలాంటి వ్యాధి, ఎలాంటి బాధ, ఏ విధమైన దుష్టక్రియలు పడిచి
హల్లెలూయా. చూడండి, ఆ యూట్యూబ్ ఫేస్బుక్ చూసినప్పుడు సినిమాలు ఏంటంటారు జబర్దస్తులు, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ అవి కాదు మీరు చూడవలసింది. వృద్ధులు చక్కగా నువ్వు యేసుప్రభు విడిచిపెట్టేస్తావా? మరి నీకు ఫ్రెండ్స్ కావాలంటే యేసుప్రభు వదిలేంటే నాకు ప్రాణం నక్కలే, నాకు యేసయ్య కావాలంటారు. ఒక 90 ఏళ్ళు ముసలి నాకు ఫ్రెండ్స్ వద్దయ్యా, తీసేదే నాకు అవసరం, నా దేవుడు నాకు అవసరం. మెట్లు కూడా అడుక్కుంటున్నాను కదా. అవును నేను దిక్కుమాలవాడిని, నాకు ఏ దిక్కు లేదు. సరే నువ్వు అడుక్కోకుండా నీకు కొంత డబ్బు ఇస్తాను మానేసి నువ్వు శ్రీరామనామం చెప్తావా, జపిస్తావా? లేదు, నా ఊపిరినంత వరకు నా ప్రభువే. హల్లెలూయా. ఆయనను బాగు చేస్తాడయ్యా, ఆయనను బ్రతికించాడయ్యా, ఆయన నన్ను బాగు చేస్తాడు. నా ఊపిరినంత వరకు నా ప్రభు కొరకు బ్రతికిందా. ఇవంటి తీర్మానాలు ఇవే. నువ్వేం చేస్తున్నా దేవుడు నీకోసం ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించాయి. నువ్వేమీ చేయలే. నువ్వు అనుకుంటావు నేనైతే ఏమీ చేయలేదు, నా దేవుడి కోసం నేను ఏమీ చేయలేదండి. కానీ నాకున్నది ఆ కొద్దిపాటి ఆ బలం, ఆ కొద్దిపాటి నాకున్న శక్తి, నా కొద్దిపాటి నాకున్న బిగువ, నేనేం చేయాలో దేవుడికి ఏం చేస్తే దేవుని దగ్గర ఆయన రుణము తీర్చుకోగలుగుతాను, ఆ పని చేయడానికి ఇంత ప్రయాసపడుతుంది. వాళ్ళ ప్రయాసపడగలిగితే నిశ్చయముగా పరలోక రాజ్యానికి నీవు యోగ్యుడివి, యోగ్యురాలు. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని పనుల నమ్మకమైన రాయబారివి, నమ్మకస్తుడివి, నిజమైన నిజ క్రైస్తవుడివి, క్రైస్తవరాలు. దేవునికి స్తోత్రం. యెహోవా పెట్టిన దీపం నిరంతరము మనలో నిత్యము వెలిగి నిత్యము అన్యజనులకై రాజైనటి క్రీస్తు నిరంతరము మనకు రాజుగా ఉండి మనం నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడండి.